హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించి ఎలాన్ మస్క్ 4F ఫార్ములా అనే ఒక ఫార్ములాని యూజ్ చేస్తాడు, చాలామందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అసలు ఆ ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములా ప్రకారం మన లైఫ్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఫస్ట్ ఎఫ్ వచ్చేసి ఫైండ్ యువర్ పర్పస్. సో చిన్నప్పుడే పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారు, బట్ చిన్నప్పటి నుంచి కూడా తనకు చదువు అంటే చాలా ఇష్టం. ఓకే, 15 ఇయర్స్కే ఒక వీడియో గేమ్ ప్రిపేర్ చేశాడు. సో అతని పర్పస్ ఏంటంటే, నేను ఫ్యూచర్లో చాలా ధనవంతుడిని కావాలి, డబ్బు వల్ల మేము పడుతున్న ఇబ్బందులు ఏవైతున్నాయో ఆ ఇబ్బందులు మాకు ఎప్పటికీ రాకూడదు అని ఒక డిసైడ్ అయిపోయాడు. సో ఆ గోల్ కరెక్ట్గా పెట్టుకున్నాడు, ఆ పర్పస్ కరెక్ట్గా పెట్టుకొని దానికి సంబంధించిన చదవడం స్టార్ట్ చేస్తూ వెళ్ళిపోయాడు. సో కోడింగ్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండేది, యాప్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తూ ఇలా పేపాల్ లాంటిది క్రియేట్ చేసి ముందు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేజీ కన్నా చాలా అద్భుతమైన స్టేజీకి తను ఎదగగలిగాడు. సో బాస్, మన లైఫ్లో కూడా మనం ఇప్పుడు ఏమున్నామో, లైఫ్ ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాము, మన పర్పస్ ఏంటి అనేది మనకు క్లారిటీ రావాలి. చాలామంది లైఫ్లో జాబ్ జాయిన్ అవ్వడం కానీ, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా రావడం కానీ వస్తారు. వచ్చినప్పుడు మనం దేనికి వచ్చాం? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో మీరు ఒక మేనేజర్ స్థాయికి రావాలనుకుంటున్నారు, నెలకు ఒక 6 లక్షలు ఇన్కమ్ వస్తుంది దాని మీద. ఇది మీ పర్పస్. సో అది రావడం అనేది ఎలా ప్లాన్ చేసుకుంటే వర్కౌట్ అవుద్ది? ఫస్ట్ మీ పర్పస్ అనేది, గోల్ అనేది క్లియర్గా ఉందనుకో. ఆ గోల్ క్లియర్గా ఉన్నప్పుడు మనం ఏ వెహికల్ తీసుకొని ఆ గోల్ వైపు వెళ్ళాలి, ఓకే, మనం ఏం చేస్తే అది వర్కౌట్ అవుద్ది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అందుకని ఫస్ట్ ఎఫ్ వచ్చేసి ఫైండ్ యువర్ పర్పస్. ఎలాన్ మస్క్ ఫాలో అవుతున్న రెండో ఎఫ్ వచ్చేసి ఫర్గివ్ యువర్ పాస్ట్. సో ఎలాన్ మస్క్ పేపాల్ తర్వాత వేరే ఒక బిజినెస్లోకి పార్ట్నర్షిప్లో ఎంటర్ అవుతున్నప్పుడు అది చాలా బెడ్స్ కొట్టింది, డబ్బు చాలా లాస్ అయిపోవాల్సి వచ్చింది. ఒకనొక స్టేజ్లో బ్యాంక్ క్రప్ట్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ యాపిల్ CEO దగ్గరికి వెళ్ళాడు, మైక్రోసాఫ్ట్ CEO దగ్గరికి వెళ్ళారు, పెద్ద వాళ్ళందరినీ కలిశారు. వాళ్ళు అసలు పెద్దగా పట్టించుకోలేదు ఆయన. ఫిర్బీ జర్మనీ నుంచి ఒక కంపెనీ పెట్టుబడి పెట్టిన తర్వాత మళ్ళీ ఊపందుకుంది అతని ఇది. సో ఇతను ఏమంటాడంటే, ఒక ఫెయిల్ అయితే ఆ ఫెయిల్యూర్ని పట్టుకొని ఏలాడకండి అంటాడు ఆయన. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన దగ్గర చాలామంది ఏం చేస్తారు, ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఎవరో ఒకరు మిడిమిడి జ్ఞానం ఇచ్చారు, దాని ప్రకారం ఏదో చిన్న ప్రయత్నం చేశాడు, అది ఫెయిల్ అయిందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంతా మోసమే, ఆ బిజినెస్ అంతా మోసమే, నేను డబ్బులో లాస్ అయిపోయాను అని పట్టుకొని ఎలాడుతూ ఉంటారు. నీ మిడిల్ క్లాస్ లైఫ్కి నెలకు 34,000 సంపాదిస్తున్నావు, పొద్దున 8-9కి వెళ్తే మళ్ళీ నైట్ 7-8 అవుతుంది, నీకు ఇంకా చేయడానికి ఏరే ఆప్షన్ లేదు, పెట్టుబడి లేకుండా ఉండేటియే చెయ్యాలి. నువ్వు ఆ ప్రయత్నం చేసే లోపంలో ఒక మిస్టేక్ జరిగితే దాన్నే పట్టుకొని ఏలాడుతూ ఇంకా డబ్బు సంపాదించడానికి ఏరే ఆప్షన్సే ఎతకట్లా. ఇంకొంతమంది ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బస్ తెలిసి తెలియని బిజినెస్ ఏదో స్టార్ట్ చేస్తారు. ఫుడ్ బిజినెస్, ముఖ్యంగా ఫుడ్ బిజినెస్లో సంవత్సరానికి 10 మంది వస్తే 10 మందిలో రెండో సంవత్సరానికి 4 మిగిలితే మిగిలిన 6 ఫెయిల్ అవుతున్నారు. ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత ఇంకా బిజినెస్ ఆప్షన్లే ఆలోచించట్లా. ఎందుకు ఫెయిల్ అయ్యాము, ఎక్కడ మిస్టేక్ చేసాము, ఏం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఏం లేవు. ఆ పాస్ట్ని పట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు. అక్కడ ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగం ఎప్పుడు సర్వైవలే, సంపాదించడం అనేది ఒక 1% ఉంటుంది, సర్వైవల్కే ఎక్కువ % ఉంటుంది. సో అలాంటప్పుడు ఇంకా నువ్వు వెనక్కి తిరిగి చూడట్లేదు, ఆ పాత జ్ఞాపకాలు వదలట్లేదు. ఇలాంటప్పుడు ఇంకా ఫ్యూచర్లో ఏం గ్రోత్ ఉంటుంది? అందుకని ఎలాన్ మస్క్ ఏం చెప్తారంటే, నీ పాస్ట్ను వదిలేయి, మర్చిపో, క్షమించేయి, నువ్వు మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, కొత్త ప్రయత్నం చేయి, బట్ అది సెక్యూర్గా, సేఫ్గా చేయి. రిస్క్లు తీసుకోకు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకో. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే ఏం జరుగుద్ది, ఫెయిల్ అవ్వకుండా ఏం జరుగుద్ది, ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటాడు ఆయన. సో సెకండ్ ఎఫ్ వచ్చేసి ఫర్గివ్ యువర్ పాస్ట్. థర్డ్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్లో ఉండడానికి ట్రై చేయి. అంటే ఇప్పుడు నువ్వు ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేసావు, స్టార్ట్ చేస్తున్నప్పుడు
ఈ బిజినెస్లో నువ్వు 5 lakhs ఇన్కమ్లోకి వెళ్ళాలి, 8 lakhs ఇన్కమ్లోకి వెళ్ళాలని గోల్ పెట్టుకున్నావు. దాంట్లోకి వెళ్ళాలంటే నువ్వు రోజుకి ఒక 10 calls మాట్లాడాలి, రోజుకు ఒక 10 presentation చూపించాలి, లేదా నెల మొత్తంలో ఒక 20 presentation నెల మొత్తంలో ఒక 20 జాయినింగ్స్ రావాలి, మీ టీం గ్రోత్ పెరగాలి. ఓకే, సో నెలకు ఒక 30 డెమో చూపించాలి. ఇది మీ పర్పస్. మీరు ఆ 5 lakhs వదిలేయండి. ఇంకా ఎన్ని రోజుల్లో మనం ఆ 5 lakhs టర్నోవర్కి రావాలి, ఆ 5 lakhs ఇన్కమ్లోకి రావాలి? 3 years 4 years? సో 4 years అయితే నేను సెకండ్ ఇయర్ వరకు ఏ పొజిషన్లో ఉండాలి, ఫస్ట్ ఇయర్ వరకు ఏ పొజిషన్లో ఉండాలి, 6 నెలలకు నేను ఏం చేయాలి, రోజు నేను ఏం చేయాలి అనేది డిసైడ్ చేసుకొని రోజు చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టండి. ప్రజెంట్గా చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టండి. అంటే మీరు ఒక బిల్డింగ్ కడుతున్నారు, ఆ బిల్డింగ్ ఎలా ఉండాలనేది మొత్తం ఒక ప్రింట్ తెచ్చుకున్నారు, ఒక డిజైనర్ దగ్గరికి వెళ్ళి మంచి గ్రాఫిక్ డిజైనర్ తెచ్చుకున్నారు. ఆ డిజైనర్ తెచ్చుకున్నప్పుడు ఇక మీరు చేయాల్సింది ఏంది, పునాదులు ఎలా తవ్వాలి, పునాది రాళ్ళు ఏమేయాలి, ఎంత పిల్లర్స్ డిస్టెన్స్ ఉండాలి, ఎంత ఎడల్పులో ఇల్లు ఉండాలి, ఇలా నువ్వు ఏ రోజుకి ఆ రోజు చేస్తున్నా, ఏ రోజుకల్లా నేను ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేయాలి, ఎప్పటికీ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ చేయాలి. ఇది నువ్వు పర్పస్గా ఒక ఫోకస్డ్గా ఈ రోజు చేస్తున్న పని మీద పెట్టుకుంటే ఆ 6 months 1 yearలో ఆ ఇల్లు అయిపోద్ది. అది పెట్టుకోకుండా నువ్వు ఆ గోల్ చూసుకుంటూ కూర్చుంటే ఇక్కడ ఏమి చేయకపోతే, ప్రజెంట్గా నువ్వు చేయాల్సిన పని చేయకపోతే అది అక్కడే ఉంటుంది, నువ్వు ఇక్కడే ఉంటావు. కాబట్టి ప్రజెంట్గా నువ్వు ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నావు, దీని మీద ఫోకస్డ్గా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో, ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ వస్తుంది అంటాడు ఎలన్ మస్క్. 4th F వచ్చేసి ఫ్యూయల్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్కి కావాల్సిన ఫ్యూయల్ని, పెట్రోల్ని ఇప్పటి నుంచే ప్లాన్ చేయి అంటాడు. ఫ్యూచర్లో ఇప్పుడు ఎగ్జాంపుల్కి నువ్వు ఒక 10 years తర్వాత ఇల్లు కొనాలనుకుంటున్నావు, లేదా ఒక 30 yearsకో 20 yearsకో రిటైర్ అవ్వాలనుకుంటున్నావు. రిటైర్ తర్వాత నువ్వేం చేయలేవు, నీ దగ్గర ఏం శక్తి ఉండదు, అవునా? అప్పుడు చేసుకునేదానికి ఇప్పటి నుంచే కొంచెం నువ్వు ఇప్పటి నుంచే దాచిపెట్టు అంటాడు. ఫ్యూయల్ అంటే మనం చేతగానప్పుడు బతకడానికి ఇప్పటి నుంచి కొంచెం దాచుకోవడం. ఓకే, అది నీ ఇల్లు కోసం అవ్వచ్చు, నీ కారు కోసం అవ్వచ్చు. అసలు డబ్బు రాకముందే నీ లోన్ల మీద డిపెండ్ అవ్వడం కాదు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెయ్యి, ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన కార్పస్ తోటి కొను. ఎప్పుడైతే ఇలా తీసుకుంటామో మనకు ఒక డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి. ఫ్యూచర్లో కూడా ఈ లోన్ ట్రాప్లో ఇరుక్కోకుండా బయటపడతాం. ఎగ్జాంపుల్కి ఒక 50 lakhsలో మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు. సో 50 lakhs చాలా కష్టపడి ఒక 50% ఖర్చులు చేసుకుంటూ 50% సేవ్ చేసుకుంటూ వచ్చారు. 50 lakhs అయింది. ఈ 50 lakhsని ఒక 10% 20% డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన 40 lakhsని మీరు SWPలో వేశారు. 20 సంవత్సరాలు లోన్ తీసుకున్నారు. ఈ SWP నుంచి ఆ లోన్ EMI పోయేటట్టు సెట్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఒక 20 సంవత్సరాల తర్వాత మీకు ఇంకా 53 lakhs చేతిలో ఉంటాయి. మీరు డబ్బు సేవ్ చేస్తేనే కదా దాని మీద ఇంకో రూపాయి సంపాదించడానికి. కాబట్టి మీ రిటైర్మెంట్కి కూడా ఇలానే ప్లాన్ చేయండి. భవిష్యత్తుకి ఇప్పటి నుంచే కొంచెం సేవ్ చేయండి. సో మీరు పని చేయని రోజులో అది చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇంకోటి ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఫ్యూచర్లో ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఇప్పటి నుంచి కొంచెం దాచిపెట్టుకుంటే అది మీ భవిష్యత్తుకి చాలా హెల్ప్ అవుతుంది అనేది ఈ 4th F. సో మొత్తం 4 F'లలో ఏంటంటే ఫస్ట్ F వచ్చేసి ఫైండ్ యువర్ పర్పస్, సెకండ్ F వచ్చేసి ఫర్గివ్ యువర్ పాస్ట్, థర్డ్ వన్ వచ్చేసి ఫోకస్ ఆన్ యువర్ ప్రజెంట్, 4th వన్ వచ్చేసి ఫ్యూయల్ యువర్ ఫ్యూచర్. ఈ 4 వాటి ప్రకారం తన లైఫ్ని చాలా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ నెంబర్ 1 కుబేరుడిగా ఉన్నాడు. మన మిడిల్ క్లాస్కి కూడా ఈ 4F అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఫాలో అవుతూ మన లైఫ్ను సక్సెస్ బాటలోకి తీసుకెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో మీరు కూడా కామెంట్స్లో ఈ 4Fs ఒక్కసారి టైప్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే టైప్ చేస్తారో, ఎప్పుడైతే రాస్తూ ఉంటారో మన బ్రెయిన్లో అది మళ్ళీ రివైండ్ అవుతూ ఉంటుంది. మనం మళ్ళీ రిఫ్రెష్ అవ్వడానికి, మనం మళ్ళీ ఫోకస్డ్గా పనిచేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.